Hello Cine lovers, welcome to today's big film updates. First big breaking news. ప్రభాస్ ఫ్యాన్స్ కి షాకింగ్ అప్డేట్. కల్కి 2898 AD పార్ట్ 2లో దీపికా పాదుకోన్ ప్లేస్లో సాయి పల్లవి ఎంటర్ అవ్వబోతున్నారని స్ట్రాంగ్ బజ్. ఈ కాస్టింగ్ చేంజ్తో సీక్వెల్కి ఫ్రెష్ ఇమోషన్ అండ్ న్యూ డైనామిక్ యాడ్ అవుతుంది అని టాక్. ఒఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం ఇంకా రాలేదు, బట్ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం స్కై హై. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ థ్రోబ్యాక్ అప్డేట్. సీనియర్ యాక్ట్రెస్ పూజా బేది ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, శక్తి మూవీ టైంలో జేఆర్ఎన్టీఆర్ గారితో ఫైట్ సీన్ చేయాల్సి వచ్చిందంత, కానీ ఐ వోంట్ ఫైట్ విత్ ఎ ఉమెన్ అని పొలైట్లీ రిఫ్యూజ్ చేశారు. షీ సేస్ ఎన్టీఆర్ ఈజ్ వెరీ స్వీట్, గ్రేస్ఫుల్ అండ్ రెస్పెక్ట్ఫుల్. రెస్పెక్ట్ లెవెల్ మూవీ రివ్యూ అప్డేట్ టైం. ఓం శాంతియో మూవీ రివ్యూలో ఫస్ట్ హాఫ్ హీరో ఇంట్రొడక్షన్ అండ్ సెటప్ బాగుంది, బట్ ఇంటర్వెల్కి ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్ మిస్ అయింది. సెకండ్ హాఫ్ తరుణ్ అండ్ ఈషా మధ్య కాన్ఫ్లిక్ట్ ప్లస్ ఇమోషనల్ ట్రాక్ ఫుల్ వర్కౌట్ అయ్యాయి. ఓవరాల్ రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5 స్టార్స్. వన్ టైమ్ వాచ్ ఫర్ ఫ్యామిలీ ఆడియన్స్. ఫీల్ గుడ్ మూవీ లవర్స్కి గుడ్ న్యూస్. పతంగ్ ఒక కంప్లీట్ ఫీల్ గుడ్ తెలుగు ఫిల్మ్. ఇమోషన్స్, డ్రామా, ఫ్రెండ్షిప్ అండ్ రిలేటబుల్ మూమెంట్స్తో ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది. కరెంట్లీ స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో అండ్ సన్ ఎన్ఎక్స్టీ వీకెండ్ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుంది. ఎస్ఎస్ రాజమౌళి మ్యాసివ్ రెవల్యూషన్. ఇనిషియల్లీ వారణాసి స్టోరీని 2 పార్ట్ ఫిల్మ్గా ప్లాన్ చేశాం, కానీ లేటర్ ఐడియా డ్రాప్ చేశామని రాజమౌళి గారు కన్ఫర్మ్ చేశారు. మూవీ రన్ టైం అప్రాక్సిమేట్లీ 3 అవర్స్ ఉంటుందని హింట్ ఇచ్చారు. ఎస్ఎస్ఆర్ ప్రాజెక్ట్ అంటే హైప్ ఆటోమేటిక్గా. నెక్స్ట్ లెవెల్ సెలబ్రిటీ. పర్సనల్ అప్డేట్. యాక్ట్రెస్ మృణాల్ ఠాకూర్ బ్రేకప్ గురించి ఓపెన్గా మాట్లాడారు. హర్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ యాక్టింగ్ కెరియర్ని యాక్సెప్ట్ చేయలేకపోయాడు అంత. పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయిన ఈ బ్రేకప్ వల్ల వాల్యూస్ క్లారిటీ వచ్చింది అని చెప్పారు. స్ట్రాంగ్ ఉమెన్ వైబ్స్. సో సినే లవర్స్, ఈ అప్డేట్స్లో మీకు మోస్ట్ ఎక్సైటింగ్ న్యూస్ ఏంటి? కమెంట్స్లో చెప్పండి. లైక్, షేర్ అండ్ ఫాలో ఫర్ మోర్ డైలీ ఫిల్మ్ అప్డేట్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీల్. అంటిల్ దెన్, స్టే ఫిల్మీ.